రేపు అనగా 9/1/2026 శుక్రవారం రోజున మన అక్కన్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మన ఆనరబుల్ మినిస్టర్ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఆదేశాల మేరకు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో 9 రకాల డిపార్ట్మెంట్లు వస్తున్నాయండి. ఎముకలు, గర్భిణీ స్త్రీలది, పిల్లలది, ఆపరేషన్ శస్త్రచికిత్స విభాగం, అన్ని రకాల జనరల్ ఫిజిషియన్, సో టీబీ, క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల పేషెంట్లు వచ్చి చూపించుకోవచ్చు. ఇక్కడ మందులు అన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి. ప్లస్ గవర్నమెంట్ జీజీహెచ్ నుంచి, సిద్దిపేట హాస్పిటల్ నుంచి స్పెషాలిటీ డాక్టర్స్ వస్తున్నారు. సో ఇక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు జరగబడతాయి. సో ఇక్కడ ఏమైనా ఆపరేషన్ కావాలంటే అక్కడికి వాళ్ళు రెఫర్ చేసుకొని అక్కడ ఆపరేషన్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలరని నా కోరిక. స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు రేపు జరగబోయే మెగా వైద్య శిబిరాన్ని, మెగా క్యాంపు, మెడికల్ క్యాంపును ప్రజలందరూ వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను మీరు అందిపుచ్చుకొని అందరూ వినియోగించుకొని ఈ మెగా వైద్య శిబిరాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ముగించుకుంటున్నాం. ఇది 1/2026 సంవత్సరాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రుల ఆదేశాల మేరకు మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో రేపు 3 మండలాలుగా మెగా క్యాంపు చేయడం జరిగింది. మరి మన అక్కనపేట మండలం పెద్ద మండలం, ఇది ట్రైబల్ ఏరియా, ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతం, ఈ ప్రాంతానికి ఇది 38 గ్రామ పంచాయతీ కలిగినటువంటి మండలం, పెద్ద మండలం. మరి ఈ మండలం లోపల వైద్య సేవలకు పోవాలంటే చాలా 15-20 కిలోమీటర్ల దూరం పోవాలి. మరి ఇది మంత్రి గారు వారు మంచి నిర్ణయం తీసుకొని ఈ మండలాన్ని ఒక మెడికల్ లోపల ఇక్కడ విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమం ఆదేశాలు ఇచ్చిండు. కాబట్టి ఆ ఆదేశాల ప్రకారంగా మేము రేపు మన మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్క గ్రామం లోపల ఉన్నటువంటి ఎవరైతే అన్ని రకాలకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్కు సంబంధించినటువంటి అన్ని వైద్య రోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా వారిని అందరినీ ఇక్కడ అక్కనపేట మండలానికి పిఎస్కు పంపించి వారందరినీ రోగ నిరోధులు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి సిద్దిపేట హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదో అది మెగా మెడికల్గా ఇక్కడ మన అక్కనపేటకు వస్తూ ఉన్నారు. మరి మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది కాబట్టి రేపు అన్నీ అందుబాటులో మనం ప్రతి ఒక్కటి చూయించుకునేటువంటి బాధ్యత ఉంటుంది. మరి దానికి డాక్టర్లు రేపు పొద్దుగాల అన్ని రకాలకు సంబంధించినటువంటి డాక్టర్లు వస్తూ ఉన్నారు. కాబట్టి రేపు అన్ని పరీక్షలు ఏదైనా మూత్ర పరీక్ష కానీ, రక్త పరీక్ష కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు పరీక్షలు చేయించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క గ్రామం నుండి ఆశా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి విలేజ్ వైద్యుగా రోజు వారు పేషెంట్లను చూస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి అవకాశం దాన్ని హాస్పిటల్కి పోయి వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ విద్య ఏదైతే ఉన్నదో ఈ వైద్య బృందానికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.